అంటే ఇప్పుడు మీరు చూడండి, రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఒక విధానం. అది ఆ రైతు భరోసా పథకం మీద ఉంటుంది. అదేవిధంగా మీరు చూస్తే విద్యుత్ వాహనాలు మరియు స్టోరేజ్ సాంకేతికతకు సంబంధించి కేటీఆర్ గారు ఉన్నప్పుడు 2023లో ఒక పాలసీ అనేది తీసుకొచ్చారు. అంటే అలాంటి విధానాల మీద ప్రశ్నలు అనేవి మీకు ప్రిలిమ్స్ పరీక్షలో ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు అంటే తెలంగాణకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో చదవక్కర్లేదు, మెయిన్స్ పరీక్షలో చదివితే సరిపోతుంది అనుకుంటారు. కానీ మొన్న మీకు ఓరియంటేషన్ సెషన్లో కూడా చెప్పా, తెలంగాణకి సంబంధించి మీకు ప్రిలిమ్స్ పరీక్షలో కూడా అడుగుతాడు, అవి మీరు చదువుకోవాలి. అంతే తప్ప ప్రిలిమ్స్ పరీక్షలో ఎకానమీ యొక్క కాన్సెప్ట్స్ గురించి చాలా తక్కువ టచ్ చేస్తాడు, ఆర్థిక విధానాలకు సంబంధించి టచ్ చేస్తాడు తప్ప ఆర్థిక అంశాల గురించి టచ్ చేయడు. అదే మెయిన్స్లో అంటే మీకు పేపర్ 4లో 100 మార్కులకు ఉంటుంది. అదేంటి సార్ 150 మార్కులు కదా పేపర్ 4 అంటే? పేపర్ 4లో సెక్షన్ 1 ఏమో మీకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఉంటే, సెక్షన్ 2 ఏమో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి ఉంటే, సెక్షన్ 3 వచ్చేసరికి ఏముందండి, ఈ ఆర్థిక అభివృద్ధి వల్ల కలిగే సమస్యల గురించి ఉంది. ఏం సమస్యలు ఉంటాయి ఆర్థిక అభివృద్ధి వల్ల? పర్యావరణ సమస్యలు ఉంటాయన్నమాట. అందుకే పేపర్ 4లో 3వ సెక్షన్ అనేది పర్యావరణానికి సంబంధించి, అందువల్ల అది మనకి ఆర్థిక వ్యవస్థలోకి రాదు. ఇండియన్ ఎకానమీలో కానీ తెలంగాణ ఎకానమీలో కానీ అది మనం చదువుకోం. అదవుతుందా? చదువుకుంటే నేను చెప్పను, వేరే క్లాస్లో చెప్తారు. అంటే మనకి సంబంధించిన సిలబస్ ఎంత ఉంది? 100 మార్కులకి సిలబస్ ఉంది. ఇప్పుడు సిలబస్ అనేది ఉంది ఓకే, కానీ మొట్టమొదటగా మనం ఫౌండేషన్ క్లాస్ చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ అని మాటికి అంటున్నారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థతో పాటు అర్థశాస్త్రం అని చెప్పి మీకు ఒక పదం చెప్తాను. మనం ఏం చదువుకుంటాం ఎగ్జామ్కి? ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటామా, అర్థశాస్త్రం గురించి చదువుకుంటామా? ఆర్థిక వ్యవస్థనా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్థిక వ్యవస్థ గురించే చదువుకుంటామా? ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం, అర్థశాస్త్రం గురించి కానీ ఆర్థిక వ్యవస్థలో అర్థశాస్త్రం యొక్క ప్రతిదీ ఉంటుంది. కానీ ఇవి రెండింటికి తేడా ఏంటి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఎకానమిక్స్ అర్థశాస్త్రం అంటే ఏంటి? అర్థశాస్త్రం ఇది ఫస్ట్ డెఫినేషన్ మనం తెలుసుకోబోయేది. ఇది తెలిస్తే ఎకానమీ సగం తెలిసిపోయినట్టు. అర్థశాస్త్రం అంటే ఏంటిది అర్థశాస్త్రం అంటే? ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకోవడం. ఆర్థిక వ్యవస్థ అంటే అర్థశాస్త్ర సిద్ధాంతాన్ని చదువుకోవడం. అంటే అదంటే ఇది, ఇదంటే అది. కానీ ఇక్కడ ఏంటి అంటే అర్థశాస్త్రం అన్నారు. ఏదైనా దాంట్లో శాస్త్రం అనేది ఉందంటే అది అధ్యయనం అని, అదొక స్టడీ. ఇట్ ఈస్ ఎ స్టడీ అనమాట, అధ్యయనం అది. ఓకే, అది మొదటిది. రెండోది ఏంటిది? దేనికి సంబంధించిన అధ్యయనం, దాని యొక్క లక్ష్యం ఏంటిది? సరే, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే అసలు అర్థశాస్త్రం ఎందుకు మనకి? ఎకానమీ ఎందుకు చదువుకోవాలి? ఆ ఊరికే టైంపాస్ కాకపోతే ఎకానమీ ఎందుకు చదవాలి? అవసరం ఏంటి? దాని యొక్క ఆవశ్యకత ఏంటి? ఎకానమీ యొక్క ఆవశ్యకత ఏంటి? ఎందుకు? ఇప్పుడు ఎకానమీ ఏం చెప్తున్నారు? 10 మంది ఉంటే 8 పెన్నులు ఉన్నాయి, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది, సరఫరా పెంచాలి. ఇవే మాట, డిమాండ్ సరఫరా. అరే దాని బదులు 10 మందికి 10 పెన్నులు సప్లై చేస్తే సరిపోతుంది కదా, అంతేనా? సరే, ఒక 100 కోట్లు అనేది కరెన్సీ అనేది సర్క్యులేట్ అవుతుంది. 100 కోట్ల కరెన్సీ సర్క్యులేట్ అయితే ద్రవ్యోల్బణం అనే అమాంతం పెరిగిపోతుంది. అరే 100 కోట్ల కరెన్సీ సర్క్యులేట్ అయితే ద్రవ్యోల్బణం పెరగని ఏమవుతుంది? మరి ఎందుకు ఆర్థిక వ్యవస్థ అనేది? దాని యొక్క అవసరం ఏంటి అనేది మొదటి ప్రశ్న. ఏంట ఆవశ్యకత? ఎప్పుడైనా ఏం చదువుకున్నా దాని ఆవశ్యకత ఏంటో తెలుసుకోవాలి.
సరే, మన భారతదేశంలో కావచ్చు లేదా ప్రపంచంలో కావచ్చు, సహజ వనరులు అనేవి వనరులు అవి పరిమితమా లేదా పరిమితం లేవా? పరిమితమైనా అంటే పరిమితం కావా? సహజ వనరులు అనేవి పరిమితం కావా? భూమి పరిమితమైందా? భూమి పరిమితమైనా కాదా? అంటే భూమి ఏంటి అపరిమితం, అంటే లెక్కలేనంత భూమి ఉందా, లేకపోతే భూమి అనేది పరిమితమైందనా? పరిమితమైంది. సరే, అదేవిధంగా ధనం పరిమితమైందనా అపరిమితమైందనా? ధనం కూడా పరిమితమైంది. అంటే అర్థం ఏంటి, మనకి ఏవైతే వనరులు ఉంటాయో ఆ వనరులు అనేవి పరిమితం అవడం వల్ల అర్థశాస్త్రం యొక్క ఆవశ్యకత వస్తుంది. అదే 10 మంది ఉన్నారు, నాకేమో కావాల్సినంత 10 ముడిసరుకు ఉంది, అప్పుడు ఏం చేస్తాను, నేను 10 మందికి కావాల్సిన సరఫరానే చేస్తాను. కానీ ప్రపంచంలో ఈ వనరులు అనేవి అందరికీ సమానంగా దొరకవు. బికాజ్ వాటి యొక్క లభ్యత అనేది లేదు, అంటే అపరిమిత లభ్యత లేదు, అవి పరిమితమైనవి. పరిమితమైన ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? వాటి యొక్క వినియోగం అనేది సరైన విధంగా చేయాలి. ఏ రకంగా సరైన వినియోగం అవుతుంది? ఎప్పుడైతే ప్రభావవంతమైన వినియోగం చేస్తామో. భూమి 1 ఎకరం ఉంది. భూమి 1 ఎకరం ఉన్నప్పుడు నాకు తిండి వస్తువులు అన్నీ కావాలి, ఆహార ధాన్యాలు అన్నీ కావాలి. నేనేం చేస్తాను, ఆ 1 ఎకరంలోనే ఒక 300 ఒక 1/2 ఎకరం ఏమో నేను వరి పండిస్తాను, ఇంకొక 1/4 ఎకరం ఏమో నేను కూరగాయలు పండిస్తాను, ఇంకొక 1/4 ఎకరం ఏమో నేను పప్పు ధాన్యాలు పండిస్తాను. అంతేనా? అంటే ఉన్నదాన్ని ప్రభావవంతమైన వినియోగం చేసుకోగలగాలి. దానికోసం అర్థశాస్త్రం. ఆ ప్రభావవంతమైన వినియోగం ఎలా తెలుస్తుంది మనకి? ఎంత సరఫరా ఉంటే డిమాండ్కి సరిపోతుంది, ఎంత డిమాండ్ ఉంటే సరఫరా అనేది పెంచవచ్చు, డిమాండ్ పెరిగినప్పుడు సరఫరా ఏ విధంగా పెరుగుతుంది. అర్థమైందా? దీని అంతటికీ ఏం కావాలి? వినియోగం అనేది ప్రభావవంతంగా ఉండాలి. అది దాని యొక్క ఆవశ్యకత, దీని యొక్క ఆవశ్యకత. మూడోది, సార్ ఏ రకమైన వినియోగం సార్? ఏ కార్యకలాపాలు ఉంటాయి మనకి? ఆది కార్యకలాపాలు ఏముంటాయంటే, ఇప్పుడు మూడోది వచ్చి ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి కార్యకలాపాలు ఉంటాయి? అంటే ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి అంశాలు ఉంటాయి? ఉత్పత్తి ఉంటుందా? ఓకే, ఉంటుంది. పంపిణీ ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ వినియోగం ఉంటుందా? ఉంటుంది. మీరు ఏమన్నా చూడండి, ఆర్థిక వ్యవస్థలో మనం ఏం చదువుకున్నా అయితే ఉత్పత్తి ఉంటుంది, లేదా పంపిణీ ఉంటుంది, లేదా వినియోగం ఉంటుంది. ఈ 3 కార్యకలాపాలు మాత్రమే ఉంటాయి. అవునా కదా? అంటే మనము దేని యొక్క వినియోగం గురించి మాట్లాడుకుంటున్నాం? ఉత్పత్తికి కానీ పంపిణీకి కానీ లేదా వినియోగానికి కానీ ఆవశ్యకత ఉండే వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆవశ్యకత ఉండే వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటాం. సరే, ఈ ఆర్థిక వ్యవస్థ వ్యక్తిగతమైందా లేదా సంస్థాగతమైందా? అంతేనా? అంటే ఏంటి, ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది అని మాత్రం మనం చదువుకుంటామా? అంతేనా? ఒక వ్యక్తిగతంగా ఏ రకంగా వాళ్ళ యొక్క జీవన స్థాయిలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క పేదరికం ఏ రకంగా మనం చదువుకున్నాం. అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తిగతంగా చదువుతున్నాము మరియు వ్యవస్థీకృతంగా చదువుతున్నాము. అవునా కదా? వ్యవస్థీకృతంగా. అర్థశాస్త్రం యొక్క నిర్వచనం ఏంటంటే, అర్థశాస్త్రం యొక్క నిర్వచనం ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకి కానీ అవసరమైన వినియోగం కోసం, అవసరమైన ప్రభావవంతమైన వినియోగం కోసం మనం వనరుల ఆవశ్యకతకి ఉత్పత్తి కానీ పంపిణీ కానీ వినియోగం కానీ చేస్తే దీని యొక్క అధ్యయనాన్నే మనం అర్థశాస్త్రం అంటాం. అర్థశాస్త్రం అంటే ఏంటి? ఉత్పత్తికి, పంపిణీకి, వినియోగానికి ప్రభావవంతమైన వనరుల వినియోగం చేస్తే అది వ్యక్తిగత స్థాయిలో కానీ లేదా వ్యవస్థ స్థాయిలో కానీ
అటువంటి అధ్యయనాన్నే మనం అర్థశాస్త్రం అంటాం. నేను ముందు నుంచి చెప్పేది ఏంటి, అర్థశాస్త్రం అనే ఒక అధ్యయనం అని చెప్తున్నా. అంటే ఈ అధ్యయనం అంటే సిద్ధాంతాలు అన్నీ ఉంటాయా? సో ఇదేంటి అంటే థియరీ అనమాట. థియరీ మనకు అవసరమా? ఆ థియరీ మీద ఆర్థిక వ్యవస్థ అనేది ఏంటి, ఇది ప్రాక్టీస్ అన్నమాట. అంటే అర్థశాస్త్ర సిద్ధాంతాలను ఇక్కడ అమలుపరుస్తాం. అర్థశాస్త్ర సిద్ధాంతాలను ఇక్కడ అమలుపరుస్తాం. మనకి ఇప్పుడు సిలబస్లో ఏముంది, ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థశాస్త్రం అనేది మనకి సిద్ధాంతాలను ఇస్తుంది. ఆ సిద్ధాంతాలని ఒక వ్యవస్థ పైన అమలుపరిస్తే దాన్నే ఆర్థిక వ్యవస్థ అంటారు. మీరు ఒక్కసారి చూడండి, భారతదేశ జీడిపి ఎంత అనేది ఏంటి మనం చదువుకోవాలా? ఆ జీడిపి ఎలా లెక్కిస్తారు, జీడిపి లెక్కించే పద్ధతులు ఏంటి అనేది ఏంటి, సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాల ప్రకారం మనం దేనికి వర్తింపజేస్తున్నాము, భారతదేశానికి వర్తింపజేస్తున్నాం, తెలంగాణకి వర్తింపజేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేస్తున్నాం, అవునా కదా? అందువల్ల మనం దేని గురించి చదువుకుంటున్నాము, ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ అంటే ఏం లేదు, అర్థశాస్త్ర సిద్ధాంతాలను ఏదైనా వ్యవస్థకి కానీ అమలు పరిస్తే దాన్నే ఆర్థిక వ్యవస్థ అంటారు. అర్థమైందా? అర్థశాస్త్రం అది ఒక అధ్యయనం. ఉత్పత్తికి కానీ, పంపిణీకి కానీ, వినియోగానికి కానీ, ఈ మూడిటికి ఏవైతే అవసరమో దాని యొక్క ప్రభావవంతమైన వినియోగం కానీ చేసినట్టయితే అది వ్యక్తిగత స్థాయిలో కానీ కావచ్చు, లేదా వ్యవస్థ స్థాయిలో అయినా అవచ్చు. అటువంటి అధ్యయనాన్ని అర్థశాస్త్రం అంటారు. అలాంటి అర్థశాస్త్రాన్ని ఒక వ్యవస్థకి కానీ మనం అమలు పరిస్తే ఆ అర్థశాస్త్ర సిద్ధాంతాలని దాన్ని ఏమంటారు, ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ రెండింటి యొక్క తేడా అర్థమైందా? మనం దేని గురించి చదువుకుంటాం, ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటాం. ఈ వ్యవస్థ గురించి చదివేటప్పుడు ఆటోమేటిక్గా సిద్ధాంతాలను చదవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి యొక్క డెఫినేషన్ మనకు ముఖ్యం. తర్వాత చాలాసార్లు ఏంటి అందరికీ తెలియాల్సింది ఏంటంటే అసలు ఆర్థిక కార్యకలాపాలు ఏంటివి, ఆర్థిక కార్యకలాపాలు. ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. అసలు ఒక పనిని మనం ఆర్థిక కార్యకలాపంగా ఎప్పుడు పరిగణిస్తాం? ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇది ఆర్థిక కార్యకలాపాల్లోకి వస్తుందా? వస్తే ఎందుకు వస్తుంది? సేవా రంగంలోకి వస్తుంది అంటారా? ఓకే, ఎందుకు సేవా రంగంలో ఎందుకు పెట్టాలి? ఆర్థిక కార్యకలాపం కింద ఎందుకు మనం లెక్కిస్తాం? సరే, ఇంటి దగ్గర అమ్మ మీరు హౌస్ వైఫే కదా, మీకు ఒక బాబు ఉన్నాడా? సరే, మీ బాబుకి మీరు వంట చేస్తున్నారు, అది ఆర్థిక కార్యకలాపం కిందకు వస్తుందా? రాదా? అక్కడ పని జరుగుతుంది కదా. అయితే ఇంట్లో అయితే పని కాదా? ఇంట్లో పని చేస్తే పని కాదు, బయట పని చేస్తే పని. అది ఇది ఎలా అవుతుంది? ఇది అవ్వకూడదు కదా. అంటే అక్కడ ఏదో ఉంది, అవునా కదా? అది మనం తెలుసుకోవాలి. ఏంటిది అంటే ఆర్థిక కార్యకలాపాలు అంటే రెండు ఖచ్చితంగా ప్రమాణాలని అందుకోవాలి. ఒక ప్రమాణం ఏంటి అంటే అక్కడ ఒక పని జరిగి ఉండాలి, ఒక పని జరిగి ఉండాలి. అదే సమయంలో ఆర్థిక లావాదేవీలు అనేవి కూడా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా అప్పుడు అది ఆర్థిక కార్యకలాపాల కింద రాదు. ప్రభుత్వం మనకి పింఛన్లు ఇస్తుంది, అవునా కదా? పింఛన్లు అనేవి ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయా? ఎందుకు రావు? ఎందుకంటే ప్రభుత్వం పింఛన్లు అనేవి ఉచితంగా ఇస్తుంది. అక్కడ ఏమైనా పని జరుగుతుందా? జరగట్లేదు. ఇంటి దగ్గర అమ్మ వంట వండుతుంది, అక్కడేంటి పని జరుగుతుంది, కానీ ఆర్థిక లావాదేవీలు ఏం లేవు. అదే నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నానంటే పని చేస్తున్నానా? నాకు పని చేసినా జీతం ఇస్తున్నారా? అంటే పని ఉంది, జీతం అంటే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అందువల్లే ఈ రెండు ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలు అంటే ఆదాయం ఉండాలి, దానివల్ల ఆదాయం అనేది రావాలి. అప్పుడు దాని ఆర్థిక కార్యకలాపాల కింద
లెక్కిస్తారనమాట. ఈ 3 బేసిక్. అసలు మనం ఎకానమీ గురించి చదువుకుంటున్నామంటే ఈ 3. అర్థశాస్త్రం అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి. ఆర్థిక వ్యవస్థను ఎందుకు చదువుకుంటాం, అర్థశాస్త్రం ఎందుకు చదవం? ఎందుకంటే మనకి పిహెచ్డి ప్రొఫెసర్లు అవ్వక్కర్లేదు. మనం ఒక మంచి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అవ్వాలి. ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అవ్వాలంటే వాళ్ళకి ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయనే తెలియాలి. అందుకే ఇది మాత్రమే చదువుతాం తప్ప, ఆర్థిక వ్యవస్థ గురించి చదువుతాం తప్ప అర్థశాస్త్రం డెప్త్గా వెళ్ళిపోయి చదవం. కానీ ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు అర్థశాస్త్రం దాన్ని పరిగణిస్తూ చదువుతాం, ఆ తర్వాత దాని యొక్క సిద్ధాంతాలను పరిగణిస్తూ చదువుతాం. అది మొదటిది. రెండోది, సార్ ఏ రకంగా చదవాలి, ఎకానమీ ఏ రకంగా చదవాలి, ఏ రకంగా చదివితే మంచి మార్కులు వస్తాయి. మీలో ఏ ఒక్కరైనా సరే ఈరోజు న్యూస్ పేపర్ చదివారా? న్యూస్ పేపర్ చదివా? మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మనం ప్రిపేర్ అవుతాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నప్పుడు రాష్ట్రం ఏ రకంగా ఉంది, మన దేశం ఏ రకంగా ఉందని తెలుసుకోకపోతే ఏ రకమైన ఉద్యోగాలు చేస్తాం మనం? మీరు అది గమనించాలి కదా. మీకు ఏవైనా సరే చరిత్ర కావచ్చు, లేదా జాగ్రఫీ కావచ్చు, లేదా రాజ్యాంగం గురించి కావచ్చు, లేదా ఆర్థిక ఈ ఎకానమీ గురించి, ఈ సబ్జెక్టులు ఎందుకు ఇస్తున్నారు? ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో టెస్ట్ చేసి తీసుకోవాలన్నా లేదు. ఈ సబ్జెక్టులు అన్నీ కూడా మీకు పరిపాలనా సమయంలో ఉపయోగకరంగా ఉండేవి. అంటే ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ కలెక్టర్ అవుతారు. డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత ఒక డివిజన్లో ఒక డ్యామ్ కట్టాలి. మీరు ఏం చేయాలి, ఆ డ్యామ్ యొక్క అవసరం ఎంత, ఆ డ్యామ్ యొక్క ఖర్చు ఎంత అవుతుంది, ఆ డ్యామ్ వల్ల నష్టపోయేది ఎవరు, ఆ డ్యామ్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఎంత మెరుగుపడుతుంది, ఇవన్నీ చూడాలా వద్దా? ఆ డ్యామ్ యొక్క దాని మృతికలు ఏ రకంగా ఉన్నాయి, నేలలు ఏ రకంగా ఉన్నాయి, అసలు అక్కడ నిలుస్తుందా లేదా, అవునా కదా, ఇవన్నీ చూడాలి లేదా? ఆ డ్యాము ముందే ఏమైనా డ్యాములు కట్టారా లేదా, దాని చరిత్ర ఏంటి, ఒకవేళ అక్కడి నుంచి జనాలు కదిలించేస్తే వాళ్ళు ఏ రకంగా నష్టపోతారు, అక్కడ అటవీ సంపద ఏ రకంగా ఉంది, అటవీ సంపదకి ఏ రకంగా నష్టం కలుగుతుంది, ఇన్ని వ్యవహారాలు చూసి అప్పుడు నేను డ్యామ్ అనేది కట్టాలి, అవునా కదా. మరి అవన్నీ తెలియాలి అంటే ఇవన్నీ తెలియాలి వద్దా? అంటే మీరు పేపర్ చదవాలా వద్దా? ఈ పేపర్ బేసిస్ మీద మీకు మార్కులు అనేవి వస్తాయి. మీకు ఈ పేపర్ మొదటి చూడండి, ఫస్ట్లోనే ఉంది ఏంటి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చెయ్యండి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయమంటున్నారు. అంటే మనం దేని గురించి చదువుకోవాలి, అసలు ఎయిర్పోర్ట్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? విమానయాన మంత్రిత్వ శాఖ అనేది ఎప్పటి వరకు మొత్తం భారతదేశం మొత్తంలో ఎన్ని విమానాశ్రయాలను కట్టింది? తెలంగాణలో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? అసలు విమానాశ్రయం ఉంటే ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఏ రకంగా విమానాశ్రయం ఉండడం వల్ల మన ఎగుమతులు పెరిగాయి, మన దిగుమతులు ఏ రకంగా పెరిగాయి, ఇవన్నీ మనం చదువుకోవాలా. అంటే ఏంటి, ఈ న్యూస్ పేపర్లో మీకు కేవలం హెడ్లైన్స్ మాత్రమే వస్తాడు. దీనికి సంబంధించి పరీక్ష ఆధారంగా సిలబస్లో ఏ రకంగా ఉంది. ఇప్పుడు సిలబస్లో మీకు మౌలిక వసతులు ఉన్నాయా లేదా? మౌలిక వసతులు ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ఎయిర్పోర్ట్ల గురించి చదువుకోవాలి. ఎయిర్పోర్ట్ గురించి చదువుకోకపోతే మీకు ఖచ్చితంగా మార్కులు అనేవి పోతాయి. ఎందుకంటే మౌలిక సదుపాయాల మీద ప్రశ్న వచ్చింది అంటే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏ రకంగా ఆ గిరిజన వ్యవస్థల్ని బలపరుస్తుంది, వాళ్ళ చేతిలో ఏ రకంగా నగదు లభ్యతను పెంచుతుంది, వాళ్ళకి ఆదాయాన్ని ఏ రకంగా సమకూరుస్తుంది, వాళ్ళ ఎగుమతులు దిగుమతులు. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో ఏ రకమైన హార్టికల్చర్ పంటలు ఉన్నాయి? ఆదిలాబాద్ ప్రాంతంలో మనం భారతదేశంలో అత్యంత ఎక్కువగా పండిస్తున్నాం స్వీట్ ఆరెంజ్ అనేది ఆదిలాబాద్ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది, అవునా కదా. కానీ ఈ స్వీట్ ఆరెంజ్ తెలంగాణ నుంచి నేను జమ్మూ కాశ్మీర్కి పంపాలి అని అనుకుందాం. ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ నేను ట్రక్కులో వేసి పంపిస్తాను, ఎన్ని రోజులు పడుతుంది? ఓ 2 రోజులు పడుతుంది, అవును కదా. 2 రోజులు పట్టింది అంటే ఆ సమయానికి సగానికి సగం కుళ్ళిపోతాయి, అవునా కదా. మనం అప్పుడు ఏం చేయాలి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వేయాలి. అక్కడ ఎయిర్పోర్ట్ వేసి అక్కడి నుంచి
కాశ్మీర్కి ఏంటి, జపాన్కి, చైనాకి కూడా పంపించుకోండి, ఏమవుతుంది, తొందరగా వెళ్ళిపోతాయి. తొందరగా వెళ్ళిపోయినప్పుడు ఎగుమతులు పెరుగుతున్నాయా? సార్ అసలు ఏంటి వ్యవసాయ ఎగుమతుల కోసం ఈ రకంగా చేస్తారని మీరు నన్ను అడుగుతారు. కానీ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ప్రాంతంలో బనానా ఏంటిది అరటిపండు సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ అరటిపండు సాగుకి ఏం చేశారు? విమానయాన శాఖ మంత్రి ఎవరండి? ఆంధ్రప్రదేశ్ నుంచి కింజవరపు రామ్మోహన్ నాయుడు ఏం చేశారు? అనంతపూర్లో ఒక ఎయిర్ స్ట్రిప్ అనేది కట్టారు. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, పూర్తి సదుపాయాలతో అన్ని రకాల ఫ్లైట్లు వస్తాయి, అవును కదా. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటి, కేవలం ఒక రన్వే ఉంటుంది, ఆ రన్వే మీదే అప్పుడప్పుడు ఫ్లైట్లు వస్తూ ఉంటాయి. మీరు మొన్న చూస్తే విశాఖపట్నంలో ఏపీ గ్రూప్ 2 ర్యాంకర్ ఎవరైతే వేణు మన్నం ఉన్నారో ఆయనతో ఒక సెషన్ పెట్టించాం. ఆ సెషన్కి ఆయన కర్నూలు నుంచి విశాఖపట్నం రావాలి. కర్నూలు నుంచి విశాఖపట్నం రావాలంటే 15 గంటలు పడుతుంది. కానీ తగ్గించాలంటే ఎలాగా? కర్నూలులో ఎయిర్ స్ట్రిప్ ఉంది, అంటే ఒక రన్వే ఉంది. ఆ రన్వే మీద వారానికి 3-4 ఫ్లైట్లు వస్తాయి. ఆ ఫ్లైట్ కానీ బుక్ చేసామంటే ఏంటి, ఒక 2 గంటల్లో వచ్చేస్తారు, 15 గంటల బదులు. అదే ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో నేనేం చేస్తున్నాను, కృషి ఉడాన్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చాను. ఈ పథకం దేనికి, ఏవైతే కృషి అంటే ఏంటంటే హిందీలో కృషి అంటే సాగు, వ్యవసాయాన్ని కృషి అంటారు హిందీలో. కృషి కోసం ఉడాన్ అంటే ఏంటి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఇది ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లు కట్టడానికి ఒక పథకం అన్నమాట, కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద ఏం చేశాడు, కింజవరపు రామ్మోహన్ నాయుడు అనంతపురంలో ఒక ఎయిర్ స్ట్రిప్ వేసాడు. ఏదైతే మనకి అరటిపండ్లు ఉన్నాయి ఎక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్తున్నాయి. ఇప్పుడు ఎగుమతులు అనేవి అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అరటిపండు మహా అయితే 1 రోజు 2 రోజులు తావు కులిపోతుందా లేదా? మరి అలాంటి సమయంలో ఎగుమతులు పెంచాలి అంటే ఈ విమానయాన కార్గో అనేది ఖచ్చితంగా కావాలి, అవునా కదా. ఆ రకంగా మనకి విమానాశ్రయాలు అనేవి ఉపయోగపడతాయి, అర్థమైందా? ఎగుమతులు దిగుమతులు పెంచుకోవడానికి కూడా. అంటే కేవలం ఒక న్యూస్ నుంచి ఒక ప్రాంతం ఏ రకంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలో మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది, అవునా కదా. మీరు ఈ విశ్లేషణ రాయాల్సింది ఎగ్జామ్లో రాయండి. మీకేంటి ఎగ్జాంపుల్ కావాలి. ఈ ఎగ్జాంపుల్ ఏంటి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే గోండ్లు ప్రధాన లాంటి అణగారిన గిరిజన తెగలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి. అసలు అభివృద్ధి అంటే ఏంటి, అణగారిన వర్గాలకి ఎక్కువ లాభం చేకూరిస్తే అదే అభివృద్ధి, అర్థమవుతుందా, అదే అభివృద్ధి. మరి అణగారిన వర్గాలు అయితే ఏమైతే గోండ్లు ఉన్నారో, ప్రధానులు ఉన్నారో వీళ్ళందరూ కానీ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందినట్టే కాదా. మీరు తెలంగాణ చూసుకుంటే మొత్తం కూడా ఒకవేళ ఆర్ఆర్ఆర్ వస్తే హైదరాబాద్ ఉంటుంది, అన్నీ కూడా కేవలం 2 గంటలే పడతాయి, ఒక్క ఆదిలాబాద్ తప్ప. ఆదిలాబాద్ కూడా కొంత దూరంగా ఉండి ఒక 5 గంటలు పడుతుంది. అలాంటి సమయంలో ఆదిలాబాద్ నిర్లక్ష్యం చెందే అవకాశం ఉంటుందా? అదే ఎయిర్పోర్ట్ వేస్తే నిర్లక్ష్యం చెందకుండా దాని అభివృద్ధి అనేది చూసుకుంటూ నాగ్పూర్కి ప్రయాణం అనేది ఎక్కువ అవుతుంది, అవునా కదా. అది దాని యొక్క విశ్లేషణ. అంటే ఒక న్యూస్ పేపర్లో ఒక అంశం వల్ల ఎన్ని రకాల విశ్లేషణలు మనం రాయొచ్చు, ఎన్ని రకాల ఉదాహరణలు రాయొచ్చు. మీరు చూస్తే యూపీఎస్సి వాళ్ళు కూడా మన తెలంగాణ గ్రూప్ 1కి ఏపీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు మీరు చూస్తే. కానీ యూపీఎస్సి వాళ్ళు ఎందుకు ఎక్కువ సక్సెస్ అవ్వరు? ఏపీ గ్రూప్ 1 కానీ తెలంగాణ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎందుకంటే యూపీఎస్సి వాళ్ళు ఏం చేస్తారు, మనకి మౌలిక సదుపాయాల గురించి రాయమంటే వాళ్ళందరూ భారతదేశ పరంగా రాస్తారు. అంటే గోవాలో ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు, లేదా ముంబైలో ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు, ముంబైలో ఒక పోర్ట్ స్టార్ట్ చేశారు, కొత్త పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని ఇంకోటి స్టార్ట్ చేశారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, భారతదేశ దృక్పథంలో రాస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దృక్పథంలో రాయట్లేదు. అదే మీరేం చేయాలి, మీరు ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దృక్పథంలో ఎక్కువ ఉదాహరణలు కానీ ఇస్తే మీకు ఎక్కువ మార్కులు వేస్తాడు, అర్థమవుతుందా. ఆ రకంగా ఈ ఉదాహరణలని మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యే దేనికి, గ్రూప్ 1కి. గ్రూప్ 1లో విశ్లేషణ ఎంత ఎక్కువగా చేయగలిగితే మీకు అంత ఎక్కువ మార్కులు వస్తాయి. అందులో ఆర్థిక వ్యవస్థలో కావాల్సిందే విశ్లేషణ. ఒక ఉదాహరణ చూద్దాం.
మీరు చూస్తే పేపర్ ఓపెన్ చేయగానే మనకు ఒకటి కనబడతాడు, అతన్నే ట్రంప్ అంటారు. ఎప్పటికప్పుడు ఎలాంటి రకాల నిర్ణయాలు తీసుకుంటాడో తనకే తెలియదు. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, అమెరికా ఇరాన్ యుద్ధం మొదలుపెట్టాడు. అవునా, అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం మొదలుపెట్టాడు. అమెరికా ఇరాన్ యొక్క యుద్ధం అనేది భారతదేశంపై ఏ రకంగా ప్రభావం చూపుతుందో మనకు తెలియాలి. అన్నప్పుడు ఏం చేయాలి, ఒకసారి న్యూస్ చదువుదాం. న్యూస్ ఏంటి అంటే అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైంది. ఇది న్యూస్. ఎందుకు చెప్తున్నాను ఇది, ఆర్థిక వ్యవస్థకి ఎకానమీకి ఏ రకంగా లింక్ చేసుకుంటూ చదవాలి. విశ్లేషణ అనేది వేరే సబ్జెక్టులకు ఏ రకంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎకానమీకి మాత్రం మీరు ఎంత ఎక్కువ విశ్లేషణ చేసి ఎంత ఎక్కువ ఎగ్జాంపుల్ రాయగలుగుతారో మీకు అంత ఎక్కువ మార్కులు వస్తాయి. అదా ఇప్పుడు మీరు చూడండి, అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైంది. ఇరాన్ ఏం చేసింది, హార్ముజ్ జలసంధిని మూసేసింది. హార్ముజ్ జలసంధిని మూసేసింది. హార్ముజ్ జలసంధి మూసేయడం మనకేంటి నష్టం ఏంటి అంటే, గల్ఫ్ దేశాల నుంచి మనకి కానీ దిగుమతులు రావాలి అంటే ఈ హార్ముజ్ జలసంధి గుండానే రావాలి. ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి గుండా మనకి దిగుమతులు రావాలి అని చెప్పామో, ఈ హార్ముజ్ జలసంధి మూసేశారు. అలాంటప్పుడు ఏంటి, దిగుమతులు ఆగిపోతాయి లేదా? ఈ దిగుమతుల్లో ఎక్కువ మేర దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచి ఏం చేసుకుంటాం మనం, పెట్రోల్ ఉత్పత్తులు, అంతేనా? ఎప్పుడైతే పెట్రోల్ ఉత్పత్తులు అనేవి దిగుమతులు తగ్గిపోయాయో ఆటోమేటిక్గా పెట్రోల్ ధరలు ఏమవుతాయి, పెరిగిపోతాయి. ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయో రవాణా సదుపాయాల ధరలు ఏమవుతాయి, ఎందుకంటే రవాణా ప్రతిదీ కూడా పెట్రోల్ ఆధారంగానే ఉంటుంది. అవునా కదా, రవాణా అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే రవాణా ఖర్చు పెరిగిపోయిందో ఉత్పత్తి ఏమవుతుందో, ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుందో ఆటోమేటిక్గా జనాల యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయింది కదా. ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతే ఇది 10 రూపాయలకి అమ్మాల్సింది, ఇది 10 రూపాయలకి అమ్మాల్సింది 15 రూపాయలకి అమ్ముతాడు. అవునా కదా, ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయినాయి. అంటే దీనివల్ల కొనుగోలు శక్తి తగ్గిపోతుందా లేదా? ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గిపోతుందో అప్పుడు రూపాయి విలువ ఏమవుతుంది, అలా పతనం అయిపోతూ వెళ్తుంది. అవునా కదా, అంటే ఎక్కడో ఒకడికి ఖాళీ ఒక యుద్ధం మొదలు పెడితే మనకి అది ప్రభావం చూపింది. ఈ ప్రభావాన్ని పూర్తిగా విశ్లేషించి మీరు ఈ ప్రభావాన్ని రాయాలి ఎగ్జామ్లో. ఇది మనకి ఎకానమీలో కావాల్సింది. అర్థమైందా మీకు? అది ఇది మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటాం. మనం న్యూస్ పేపర్ అనేది చదువుతాం. ఏ రకంగా చదువుతాము, గ్రూప్ 2లో ఒక విధంగా చదువుతారు. గ్రూప్ 1లో ఏంటి అంటే మీరు ఏ నోట్స్ ఏ రకంగా చేసుకున్నా నాకు సంబంధం లేదు. ఎకానమీ నోట్స్ మాత్రము ఇది ఒక పేజ్, మీకు ఈ పేజ్లో ఈ రకంగా మీరు లైన్ కొట్టుకోవాలి. ఏ రకంగా లైన్ కొడతారు, ఇక్కడేమో నేను చెప్పిన కాన్సెప్ట్ రాస్తారు. జాతీయ ఆదాయం గురించి మీకు చెప్పాను. జాతీయ ఆదాయం చెప్పినప్పుడు మీరు జాతీయ ఆదాయం కాన్సెప్ట్ ఇక్కడ రాసుకుంటారు. అదే సమయానికి ఒక వారం క్రితం జాతీయ ఆదాయం యొక్క తాత్కాలిక అంచనాలు అనేవి మనకి విడుదల చేశారు. ఎప్పుడైతే తాత్కాలిక అంచనాలను విడుదల చేశారో అది లేటెస్ట్ డేటానేనా, మరి ఆ డేటా ఎక్కడ ఒకటి రాసుకోవాలా అన్నప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ డేటా అని చెప్పి పెట్టి ఇక్కడ దాని యొక్క డేటా రాసుకుంటాను. అదే సమయానికి జాతీయ ఆదాయానికి సంబంధించి ఆధారిత సంవత్సరాన్ని మార్చారు అని చెప్తారు. అంటే కొంత ఒక కరెంట్ అఫైర్. అవునా కదా, ఈ కరెంట్ అఫైర్స్ ఏం చేస్తాను, ఎక్కడ రాసుకుంటాను కింద. ఇక్కడేమో ఇటీవల డేటా ఏదైతే ఉందో ఇటీవల డేటా ఇక్కడ రాస్తాను, ఇక్కడేమో కరెంట్ అఫైర్స్ రాస్తాను. అంటే ఏంటి, ఒక కాన్సెప్ట్కి సంబంధించి మీకు ఆన్సర్ రాయడానికి ఏ రకమైన డేటా కావాలి, ఏ రకమైన కరెంట్ అఫైర్స్ కావాలి, ఏ రకమైన కాన్సెప్ట్ కావాలి, 3 ఒకే చోట ఉన్నాయా? ఎప్పుడైతే 3 ఒకే చోట ఉంటాయో మీ విశ్లేషణ పెరుగుతుందా? ఎప్పుడైతే విశ్లేషణ పెరిగిందో అదే రిపీటెడ్గా రివిజన్ చేస్తే ఏమవుతుంది, అదే ఆన్సర్ అనేది రాస్తారు. అందువల్లే మీ నోట్స్ ఎప్పుడూ ఈ రకంగా ఉండాలి. నేను ప్రతిరోజు కూడా మీకు ఏం కరెంట్ అఫైర్స్ ఉన్నాయని మాట్లాడతా, అది మీరు ఏం చేయాలి, నోట్స్లో ఈ పక్కన రాసుకోవాలన్నమాట. ఏం కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఏంటి అనేది. అర్థమైందా? అది ఈ రకంగా నోట్స్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ న్యూస్ పేపర్లో మీకు ఏది అవసరం అంటే ఎకానమీ పరంగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్లో ఛాంపియన్ పేజ్ దగ్గరికి లాగిపోతాం. మీరు న్యూస్ పేపర్ అనగానే ఏదైనా సరే చదవచ్చు.
తెలంగాణ టుడే అయినా చదవచ్చు, సాక్షి అయినా చదవచ్చు, ఈనాడు అయినా చదవచ్చు. కొంతమంది ఎవరన్నా హిందూ పేపర్ చదివితే హిందూ పేపర్ చదవచ్చు. మీకు నచ్చిన పేపర్ ఏదో ఒకటి చదవండి, అన్నీ అవసరం లేదు. ఏదో ఒకటి చదివి ఆ పేపర్ ఎందుకు చదువుతారు? ఏదో జరిగింది, పేపర్ అంటే ఏంటి? న్యూస్ పేపర్ అంటే ఏదో జరిగింది, వాడు రిపోర్ట్ రాశాడు, అంతేనా? ఆ రిపోర్ట్ తీసుకుంటాను, ఏడాదిలో నికర ఐటీ ఉద్యోగాలు 2000, ఇది వాళ్ళ బిజినెస్ పేజ్లో ఇచ్చాడు. నేనేం చేస్తాను, ఇది హైటింగ్ చదువుకుంటా, చదివి ఆర్టికల్ చదువుతా. అంటే ఐటీ ఉద్యోగాలు ఎందుకు పెరుగుంటాయి అని నేను చూస్తా. ఐటీ ఉద్యోగాలు ఎందుకు పెరుగుంటాయి? ఎందుకు అంటే చాలామంది ఇదివరకు ఐటీ అంటే ఏదైతే బేసిక్ సి ప్లస్ జావా లాంటివి ఉన్నాయో అవి వదిలేసి డేటా సైన్స్కి సంబంధించి ఏంటిది పైథాన్ ఇలాంటివి నేర్చుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు గురించి నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతున్నాయి అని చెప్పి నేను ఒక విశ్లేషణ చేసుకోవచ్చా? ఆ విశ్లేషణకు సంబంధించి ఏదైనా నివేదిక ఉందో లేదో చూసుకుంటా. అంటే నేను ఏం చేస్తున్నాను, ఒక రిపోర్ట్ తీసుకుంటున్నాను, ఒక ఆర్టికల్ తీసుకుంటున్నాను, దీని యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదువుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్టికల్ చదివారు అంటే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు మీకు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కరెంట్ అఫైర్స్ ఆధారంగా. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఈ ఐటీ ఉద్యోగాలు ఉంది, బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఐటీ ఉద్యోగాలు ఎందుకు పెరిగాయి, మీకు టాపిక్ ఉంది, ఏంటిది? పేదరిక నిర్మూలన మరియు నిరుద్యోగిత. ఈ పేదరిక నిర్మూలన నిరుద్యోగిత తెలియాలి అంటే అసలు నిరుద్యోగిత ఎందుకు తగ్గింది అనేది తెలియాలి, అవునా కదా? ఆ తగ్గింది అంటే దీనికి కారణాలు ఏంటో వెతుక్కోవాలి. ఆ కారణాలే మీరు ఎగ్జామ్లో రాస్తారు, అదే మీకు అవసరం అన్నమాట. అంటే ఏంటి, న్యూస్ అనేది మీకు పైన కనపడే డొల్ల, కరెంట్ అఫైర్స్ అని మీరు ఎగ్జామ్కి ఏ రకమైన కరెంట్ అఫైర్, ఎగ్జామ్కి ఏ రకమైన టాపిక్స్ అవసరమో దాని కింద దాకా వచ్చేస్తారు, అది కరెంట్ అఫైర్స్. తేడా ఉంది న్యూస్కి కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ రాసుకుంటారు, న్యూస్ కాదు. ఈ కరెంట్ అఫైర్స్ కూడా బిజినెస్ పేజ్. ఏ పేపర్ చదువుతున్నా సరే ఈ బిజినెస్ పేజ్ చదవకుండా మీరు ముందుకు వెళ్ళరు. ఈ బిజినెస్ పేజ్ ఖచ్చితంగా చదవాలి. దీంట్లో ప్రతిరోజు కూడా మనకి అవసరమైనవే ఇస్తాడు. సూచీలకు చమురు లాభాలు, చమురు తగ్గింది, చమురు తగ్గినప్పుడు ఏంటి ఏమవుతాయి? చమురు తగ్గింది, చమురు తగ్గినప్పుడు పెట్టుబడులు పెరుగుతాయి తగ్గుతాయా? పెట్టుబడులు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? చమురు ధరలు తగ్గినాయి అంటే జనాజీలో డబ్బులు ఉన్నాయా లేదా? డబ్బులు ఉన్నప్పుడు పెట్టుబడులు ఎక్కువ పెడతారు లేదా? అంతే కదా. అది తెలియాలి అంటే ఇది చదవాలి, అంతే. ఈ పేపర్ అంతా కూడా మీరు ప్రతిరోజు చదవాలి, నన్ను డౌట్లు అడుగుతూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అదేనా, న్యూస్ పేపర్ చదవకుండా ముందుకి వెళ్ళకూడదు, అది మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళాలి, ఓకేనా? అది రెండోది. మూడోది, ఇదివరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఏ రకమైన ప్రశ్నలు ఇచ్చారో మనం ఏ రకంగా రాసుకోవాలి. సరే, గ్రూప్ 1 అనగానే ప్రశ్నలు ఏ రకంగా ఇస్తారు? ఏపీకి తెలంగాణకి ఏంటి అంటే, ఏపీ ఏమో గత సంవత్సరం 2025 మేలో ఎగ్జామ్ జరిగింది. ఎగ్జాక్ట్గా ఒక నెల క్రితం అంటే నెలకు ముందు ఏప్రిల్లో మీకు రూల్డ్ పేపర్ కాదు బాబు, వైట్ పేపర్ అనేసారు. అంటే ఎప్పుడైతే వైట్ పేపర్ బుక్లెట్ అవుతుందో ఏమవుతుంది, మన రాత అనేది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది, అవునా కదా? రాత అనేది బాగుంది, బాగానే ఉంది, దాంతోపాటు మన ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా. ఎకానమీలో ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మీ ఆన్సర్ అంత బాగుంటుంది. ప్రజెంటేషన్ అంటే ఏంటి సార్? ప్రజెంటేషన్ అంటే 3 విషయాలు. ఒకటి, మీరు ఏ ప్రశ్న పైన రాస్తున్నారు అంటే ఏ అంశం పైన జవాబు రాస్తున్నారు, దీన్నే రిలవెన్స్ అంటారు. అంటే అడిగిన దానికి రాస్తున్నాడా, నీకు నచ్చింది రాస్తున్నారు, అది ఖచ్చితంగా తెలియాలి. రెండోది, ఎకానమీ అంటేనే మీరు కావాల్సినన్ని ఫ్లో చార్ట్లు వేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను, అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఏ రకంగా మన దిగుమతులు అనేవి ప్రభావం చెందాయి అని, అవునా? ఈ అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఏ రకంగా రూపాయి విలువ పడిపోయిందని చెప్పాను. మీరేం చేస్తారు, ఇలాగ పెట్టి ఫ్లో చార్ట్లకి ఇస్తారు. సాధారణంగా ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఒక ఇబ్బంది ఏంటి, స్పీడ్ అనేది సరిపోదు. 15కు 15 ప్రశ్నలు కానీ మీరు రాయగలిగితే మిమ్మల్ని ఆపేవాడు ఉండడు. 5 పేపర్లు కావచ్చు, 6 పేపర్లు కావచ్చు, 15కు 15 ప్రశ్నలు మీరు రాయాలి. అంటే ఏంటి, సాధారణంగా మనకు ఒక టెండెన్సీ ఏముంటుందంటే పేరాల్లో రాయాలి, పేరాల్లో రాయకూడదండి. ప్రజెంటేషన్లో పేరాలు తీసేసేయాలి, కేవలం పాయింట్లు లేదా ఫ్లో చార్ట్లు. ఫ్లో చార్ట్లు ఎందుకు వేస్తారు? టైం సేవ్ చేసుకోవడానికి. నేను మీకు ఫ్లో చార్ట్ రూపంలో చెప్పాను అనుకోండి, వాడికి ఈజీగా తొందరగా అర్థమవుతుంది, అవునా కదా?
అందుకే కదా వైట్ పేపర్ ఇచ్చిందాడు. వైట్ పేపర్ ఇచ్చినప్పుడు వాడికి ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్లో చార్ట్ అనేది, అవునా? దీంతో పాటు కరెంట్ అఫైర్స్ మరియు డేటా, ఈ 3 పెట్టుకొని రాయాలి మీరు ఎప్పుడు కూడా ఆన్సర్. కరెంట్ అఫైర్స్, డేటా. సార్ అంటే మనకు అడిగే ప్రశ్నలు అన్నీ కూడా ఏంటి కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతాడు సార్ అంటే, మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రశ్న ఎప్పుడూ స్టాటిక్గానే ఉంటుంది. అంటే ప్రశ్న ఎప్పుడూ కూడా సాధారణంగా ఉంటుంది, కానీ మన సమాధానం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐన్స్టీన్ ఉన్నాడు. ఐన్స్టీన్ ఈ సంవత్సరం వాళ్ళ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టాడు. జనాలందరూ బాగా రాశారు. వాళ్ళ పిఏ కూడా అమ్మయ్య సాటిస్ఫై అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాడు. బయటకు వచ్చి వాళ్ళ పిఏ అతను మాట్లాడుకుంటున్నారు. ఏంటి వాళ్ళ పిఏ ఏం చెప్పాడు, సార్ మీరు మర్చిపోయి లాస్ట్ ఇయర్ పేపర్ ఈసారి కూడా ఇచ్చేసారు సార్ అని. అప్పుడు ఐన్స్టీన్ ఏం చెప్పాడు, నేనేం మర్చిపోలేదు, పేపర్ అనేది అదే అయినా సరే ఆన్సర్లు అనేవి మారుతాయి. ఎందుకు మారుతాయి? ఎందుకంటే ఎప్పుడూ కూడా కొత్తవైన దాని ఆవిష్కరణలు అనేవి వస్తూనే ఉంటాయి. అది ఆయన ఉద్దేశం, అవునా? అదేవిధంగా ఎకానమీలో కూడా మీకు క్వశ్చన్లు అనేవి ఒకే రకంగా ఉంటాయి, కానీ ఆన్సర్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతాయి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మొదటి ప్రశ్న చూడండి. భారతదేశపు కరెంటు ఖాతా లోటు మరియు అనుకూల చెల్లింపుల బ్యాలెన్స్కి కారణమవుతున్న అంశాల గురించి విశ్లేషించండి మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద వీటి ప్రభావాలను గురించి చర్చించండి. ఇక్కడ ఎక్కడన్నా 2025, 2024, 2023 లేదా ప్రస్తుత వ్యవహారాలకు సంబంధించి ఏమైనా క్వశ్చన్ అడిగాడా? లేదు. ఇక్కడ అడిగిన కాన్సెప్ట్ ఏంటి? బేసిక్ కాన్సెప్ట్. కరెంటు ఖాతా లోటు ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి, ఏ రకంగా ఉంది అని అడుగుతున్నారు, అవునా? కానీ మీరు ఆ రాసే ఆన్సర్లో ఈ కరెంటు ఖాతా లోటు అనేది 2025, 26 ఏ రకంగా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లు అనేది ఏ రకంగా ఉంది అంటే ఏంటి, మీరు ప్రస్తుతం ఏ రకంగా ఉంది అనేది రాస్తారు. ఇదే ప్రశ్న 1990లో ఇస్తే ఒక రకంగా రాస్తారు, 2010లో ఇస్తే ఒక రకంగా రాస్తారు, 2026లో ఇస్తే ఒక రకంగా రాస్తారు. అర్థమవుతుందా? అంటే ఒక ప్రశ్న అనేది చాలా స్థిరత్వంగా ఉంటుంది, అంటే అసలు మారదు, జటిలంగా ఉంటుంది. అదే మీరు రాసే ఆన్సర్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అందుకే ప్రస్తుతానికి తగ్గట్టు రాయాలి. అర్థమైందా? అది. రెండోది క్వశ్చన్ చూద్దాం. పోనీ, భారత తయారీ రంగం వృద్ధికి మౌలిక సదుపాయాల అడ్డంకులు ఎలా ఆటంకం కలిగిస్తున్నాయో చర్చించండి. వాటికి పరిష్కరించడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు? దీంట్లో ఏమన్నా కరెంట్ అఫైర్స్ అడిగాడా? భారతదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, ప్రస్తుతం ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, సవాళ్ళు ప్రస్తుతం ఏ రకంగా. మీరు ఏంటి అంటే మౌలిక సదుపాయాల కల్పనలో 1990లో ఉండే సవాళ్ళు ఏంటివి? అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, అంత డబ్బులు లేవు, అవునా? ఇప్పుడు డబ్బులు ఉన్నాయా? డబ్బులు కావాల్సినంత ఉన్నాయి. అంటే అప్పుడు సవాళ్ళు ఇప్పుడు సవాళ్ళు ఒకటైతే లేదు. ఇప్పుడు రకరకాల సవాళ్ళు వస్తున్నాయి. ఏంటి? మౌలిక సదుపాయాలపై ఖర్చు పెట్టే కంటే కూడా మన వాళ్ళు పథకాలపై ఖర్చు పెట్టే వ్యయం అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పథకాలపై ఖర్చు పెడతారో వ్యయాన్ని, అప్పుడేమవుతుంది, దాని నుంచి ఏమన్నా మనకి ఆదాయం వస్తుందా? దమ్మిడి ఆదాయం లేదు. అదే మౌలిక సదుపాయాలపై ఖర్చు పెడితే ఆదాయం వస్తుంది, అవునా కదా? అంటే మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలాంటి ఖర్చు పెట్టే తరహాలో ఇదివరకు ఏంటి, ప్రభుత్వమే ఖర్చు పెట్టేది. ఇప్పుడేంటి, పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం. అంటే మెట్రో రైలు కట్టాలి తెలంగాణ ప్రభుత్వం. ఏం చేయాలి తెలంగాణ ప్రభుత్వం? మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది ఎవరో ఒకరికి ఇచ్చేసేయాలి. అంటే ప్రభుత్వాందే అది. కానీ ఎల్ఎన్టీ సంస్థ ఏం చేసింది, కట్టి కొన్నాళ్ళు నడుపుకొని అప్పుడు ప్రభుత్వానికి ఇస్తుంది. కట్టినప్పుడు ఏంటి, దానికి ఖర్చు పెడుతుంది. కొన్నాళ్ళు నడిపినప్పుడు ఏంటి, ఖర్చుకు ఆదాయం వచ్చేస్తుంది. ఆదాయం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. అంటే అర్థం ఏంటి, అది ప్రస్తుతం సవాల్ని కొంత ఏంటి నిధుల లభ్యత ఉందా లేదా? ఇప్పుడు నిధుల లభ్యత అనేది ఉంది. అప్పట్లో అలాంటివి ఉన్నాయా? లేదు, నిధుల లభ్యత లేదు. అంటే ఏంటి, అప్పుడుండే సవాళ్ళు వేరు, ఇప్పుడుండే సవాళ్ళు వేరు. కానీ ఇదే ప్రశ్నని నేను 1990లో అడగచ్చు, 2010లో అడగచ్చు, 2026లో అడగచ్చు. అర్థమైందా మీకు ఏ రకంగా రాయాలి అనేది? అది ప్రశ్నలు ఎప్పుడూ స్టాటిక్గానే ఉంటాయి, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్లు డైనమిక్గా ఉండాలి. అది
సరే, మొదటి ప్రశ్న చూడండి. మీకు సిలబస్ చూస్తే మొదటిదే ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి అనేది మొదటి టాపిక్ ఏపీ వాళ్ళకి. దానికి తగ్గట్టే సవాళ్ళే ఇచ్చాడా. కిందేమో మౌలిక సదుపాయాలకి తగ్గట్టు సవాళ్ళే ఉన్నాయి, పైదేమో కరెంట్ ఖాతా లోటు యొక్క సవాళ్ళు ఏంటి, కరెంట్ ఖాతా లోటు పెరగడానికి సవాళ్ళు ఏంటి. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి దానికోసం ఇచ్చిన ప్రశ్న అనమాట. రెండోది ద్రవ్య విధానం, ఆర్థిక విధానం. ఈ రెండు కూడా ముందు చాలా ద్రవ్య విధానం, ఆర్థిక విధానం. మనం ఆర్థిక వ్యవస్థ ఎకానమీ గురించి తెలుసుకునేటప్పుడు ఈ రెండు కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ది బేసిక్ టెర్మినాలజీ. అది ద్రవ్యం అంటే ఏంటండి అమ్మా? మనీ. ద్రవ్యం అంటే ఏం లేదు, మనీ. ద్రవ్య విధానం ఉంది, ఆర్థిక విధానం ఉంది. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరంగా నిర్ణయాలు తీసుకునేది ఎవరు అమ్మా? భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరంగా నిర్ణయాలు తీసుకునేది ఎవరు? గుడ్ ఈవినింగ్ అమ్మండి దివ్య గారు. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు కూడా ఆన్సర్లు చెప్పండి. ఎవరు తీసుకుంటారు నిర్ణయాలు? ప్రభుత్వం తీసుకుంటుందా? ఏ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా? లేదు. ఆర్థిక వ్యవస్థ అంటే రెండు రకాల విధానాలు ఉంటాయి. వ్యవస్థలో ద్రవ్య విధానం ఉంటుంది, ఆర్థిక విధానం ఉంటుంది. ద్రవ్య విధానం అంటే ఏ రకంగా మనీ సప్లై అనేది అవుతుంది, అంటే మన మనీ అనేది సర్క్యులేషన్లో 100 కోట్లు ఉండాలా, 200 కోట్లు ఉండాలా, ఎంత మనీ ఉండాలి అని డిసైడ్ చేసేదేమో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ. దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆర్బీఐ తీసుకుంటుంది. జియోమి అని ఆయన మీరు మాట్లాడండి, డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నేను వెనక్కి తిరిగి చూడలేను, అందుకే మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. రెండోది ఆర్థిక విధానం. అదేవిధంగా ద్రవ్య సరఫరానే కాకుండా భారతదేశంలో ఇంకొకటి ఉంది, ఆదాయ వ్యయ పద్దు. అంటే మనకి ఏదో ఒక ట్రెజరీ ఉంటుందా? ట్రెజరీ అంటే ఏంటి? మన యొక్క ఖజానా. అవునా? ఏ దేశానికైనా సరే ఖజానా ఉంటుందా? ఆ ఖజానాని ఎవరి ఆధీనంలో ఉంటుంది? ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది. అవునా కదా? ఆ ఖజానాకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆ ఖజానా నుంచి ఎంత ఖర్చు అవుతుంది, ఈ పద్ధతి ఎవరు చూస్తారు? ప్రభుత్వం చూస్తుంది. అంటే ఆర్థిక విధానం అంటే ప్రభుత్వం ఆదాయ వ్యయ పద్దు అనమాట. ఆదాయ వ్యయ పద్దు. తెలంగాణ వాళ్ళకేమో ఈ ద్రవ్య విధానం అనేది లేదు, బ్యాంకింగ్ లేదు మీకు. ఏపీ వాళ్ళకి ద్రవ్య విధానం ఉంది, బ్యాంకింగ్ ఉంది, అదేవిధంగా ఆర్థిక విధానం కూడా ఉంది. ఆర్థిక విధానం అంటే ఏంటి? మన ఖజానా నుంచి ఏ రకంగా ఆదాయ వ్యయాలు అనేవి చేస్తామో దాన్నే ద్రవ్య విధానం అంటారు. అర్థమైందా? అది. తర్వాత ఈ ప్రశ్న ఒక్కసారి చూద్దాం. మీరు చూస్తే తెలంగాణ గ్రూప్ 2లో బ్యాంకింగ్ లేదు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో బ్యాంకింగ్ ఉంది, అదేవిధంగా ఫిజికల్ పాలసీ అంటే ద్రవ్య విధానం, ఆర్థిక విధానం రెండు ఉన్నాయి. కానీ తెలంగాణ గ్రూప్ 1లో మాత్రము బ్యాంకింగ్ ఉంది. అంటే మీరేంటి, బ్యాంకింగ్ చదువుకోవాలి, ఆర్థిక విధానము చదువుకోవాలి. గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉండదు. మీరు గ్రూప్ 2 కూడా రాసే లెక్క అయితే మీరు ద్రవ్య విధానానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే గ్రూప్ 1 రాయాలి అంటే ఖచ్చితంగా ద్రవ్య విధానం గురించి రాసుకోవాలి. అర్థమవుతుందా? ఈ రెండు కూడా మనం క్లాస్లో మాట్లాడుకుంటాం. తర్వాత భారతదేశంలో ద్రవ్య విధానం మరియు ఆర్థిక విధానంతో ముడిపడిన అంశాల
భారతదేశంలో ద్రవ్య విధానం మరియు ఆర్థిక విధానంతో ముడిపడిన కీలక అంశాల గురించి చర్చించండి మరియు వనరుల సమీకరణ ద్రవ్యోల్బణం నిర్వహణలో వాటి పాత్రను మూల్యాంకనం చేయండి. మనం ఇప్పుడే మాట్లాడుకున్న ద్రవ్య విధానం అంటే ఏంటి? ఏదైతే ద్రవ్య సరఫరా అవుతుందో ఆ సరఫరాకి నిర్ణయాలు తీసుకునేదే ద్రవ్య విధానం. అది ఎవరు తీసుకుంటారు? ఆర్బీఐ తీసుకుంటుంది. ద్రవ్య సరఫరాని ఎందుకు నియంత్రించాలి? ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏంటి మనీ అనేది ఎక్కువ సరఫరా అయింది అంటే ఏమవుతుంది? జనాల చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే జనాల చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయో ఆ కరెన్సీ యొక్క విలువ ఏమవుతుంది? ఆ విలువ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే కరెన్సీ విలువ పడిపోతుందో మన కొనుగోలు శక్తి ఏమవుతుంది? కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. కరెన్సీ విలువ పడిపోయింది. ఈ పెన్ను సాధారణంగా నాకు $1కి రావాలి. $1 అంటే 10 రూపాయలు అనుకుందాం ముందు. ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోయిందో $1 అంటే ఎంత? 20 రూపాయలు అయిపోయింది అని అనుకుందాం. అంటే ఏంటి అర్థం? నేను 10 రూపాయలు పెట్టాల్సింది ఈ పెన్ను కొనడానికి 20 రూపాయలు పెడుతున్నాను. అంటే అర్థం ఏంటి? నా కరెన్సీ యొక్క విలువ పడిపోయింది. నా కరెన్సీ యొక్క విలువ ఎందుకు పడిపోయింది? ఎందుకంటే ద్రవ్య సరఫరా అనేది ఎక్కువైంది. ఈ ద్రవ్య సరఫరాని నియంత్రించడానికే ఆర్బీఐ అనేది విధానాలు అనేవి తీసుకొస్తుంది. రూపాయి అనేది సరైన సరఫరా ఉండాలి, డాలర్ లభ్యత ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరైన ద్రవ్య సరఫరా ఉంటుంది. దానికి ఒకటి తీసుకొస్తారు, మనీ మల్టిప్లయర్ అని. ఈ మనీ మల్టిప్లయర్ గురించి మనం క్లాస్లో మాట్లాడుకుందాం. మీకు ద్రవ్య విధానం అక్కడి వరకు చాలు. అదే ఆర్థిక విధానం. అసలు ఆర్థిక విధానంలో ఏ రకమైన చర్యలు ఉంటాయి? ఆదాయం కలగాలంటే ప్రభుత్వానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ఆదాయం పెరగాలి అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుంది? ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుంది? ప్రభుత్వానికి ఆదాయం యొక్క వనరులు ఏంటివి? ఆదాయ వనరులు ఏంటివి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఆదాయం ఏ రకంగా వస్తుంది? అంతే కదా, పన్నుల ద్వారానే ఆదాయం వస్తుంది, అంతే కదా. లేదా ఫీజులు అవి కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పన్నుల ఆదాయం పెరగాలి అంటే పన్నుల రేట్లను పెంచాలి, అంతేనా? ఒకవేళ పన్నుల రేటు పెంచితే పన్ను చెల్లించాల్సిన వాళ్ళు చెల్లిస్తారా లేదా ఎగవేస్తారా? కొంతమంది పన్నులు ఎగవేత చేసే అవకాశం ఉంటుంది, అవునా కదా. అంటే మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. లేబర్ వక్రరేఖ ప్రకారం ఎంత ఉండాలో అంత ఉండాలి. అంతకంటే పెంచాము అంటే పన్ను ఆదాయం తగ్గిపోతుంది, అవునా. ఈ నిర్ణయాలు తీసుకునేది ఎవరు? పన్ను ఎంత ఉండాలి, పన్ను ఆదాయం ఎంత ఉంది, ఏ ఖజానా నుంచి ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఆ ఖర్చు చేసిన దానికి పద్దు పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారు, ఇవంతా కూడా ప్రభుత్వ నిర్ణయాలు, అవునా కదా. ఈ ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా తీసుకునేది దేని కింద? ఆర్థిక విధానాల కింద, అర్థమవుతుందా. అదేవిధంగా నేను ఇందాక చెప్పాను, మౌలిక సదుపాయాలపైన ఖర్చు పెట్టాలా లేదా జనాలకు ఇచ్చే పథకాల మీద ఖర్చు పెట్టాలా? జనాలకు ఇచ్చే పథకాలు కూడా అవసరమే కదా. సంక్షేమం మనదేంటి? సంక్షేమ రాజ్యం అంటే జనాలకి పథకాలు ఇవ్వాలి. జనాలకి పథకాలు ఇవ్వాలా, మౌలిక సదుపాయాలుగా ఖర్చు పెట్టాలా? నువ్వు మౌలిక సదుపాయాలను ఖర్చు పెట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో జనాలకు పథకాలు, అవునా. రెండు కూడా సమంగా వెళ్తూ ఉండాలి. దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాలి, దేనికి తక్కువ ఖర్చు పెట్టాలి. గత సంవత్సరం దేనికి ఎక్కువ ఖర్చు అయింది, దేనికి తక్కువ ఖర్చు అయింది, ఏ రకమైన పన్నులు ఎక్కువ ఉన్నాయి, ప్రత్యక్ష పన్నులు ఎక్కువ ఉన్నాయా, పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నాయా, జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను, ఆదాయ పన్ను అనేది ఏ రకమైన పన్ను, ఇవన్నీ కూడా ఆర్థిక విధానంలో భాగం. ఆర్థిక విధానాన్నే పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ క్వశ్చన్ ఏం అడిగాడు? భారతదేశంలో ద్రవ్య విధానం మరియు ఆర్థిక విధానంతో ముడిపడిన కీలక అంశాలను చర్చించండి మరియు వనరుల సమీకరణ ద్రవ్యోల్బణం నిర్వహణలో వాటి పాత్ర మూల్యాంకనం చేయండి. ఇది 1990లోనూ 2010లోనూ ఇప్పుడు కూడా అడగచ్చు, అవునా కదా. మీరు ఇన్ని ప్రశ్నలు చూసిన తర్వాత కూడా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ప్రశ్నలు ఎప్పుడూ స్టాటిక్గానే ఉంటాయి, కానీ రాసే ఆన్సర్లు అనేది ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉండాలి. అంటే ప్రస్తుత కరెంట్ అఫైర్స్ ఆధారంగా రాయాలి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేనా. ఇప్పుడు తెలంగాణ వచ్చేద్దాం. అమ్మా దివ్య, ఈ ఏవైతే ఉన్నాయో టీచింగ్ పేపర్స్ అనేవి మీకు ఇచ్చి దాని తర్వాత వేరే మెటీరియల్ అనేది ఇచ్చారు. ఈ వేరే మెటీరియల్ అనేది ఆల్రెడీ ఒకసారి ఫ్రంట్ ఆఫీస్కి మెసేజ్ చేయి. నువ్వు ప్రతి సెషన్లోనే అడిగితే ప్రతి సెషన్లో నీకు చెప్తున్నాను, మళ్ళీ అదే అడుగుతున్నావు. ఓన్లీ టీచింగ్ పేపర్స్ మాత్రమే కాదు, వేరే మెటీరియల్ కూడా ఇచ్చారు. ఆ మెటీరియల్ ఒక్కసారి చూడమ్మా, నువ్వు అది షేర్ చేస్తారు, అర్థమైందా? అది
తర్వాత తెలంగాణకి సంబంధించి మొదటిది చూద్దాం. 2022 నాటికి భారతదేశంలో వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే విధానపరమైన లక్ష్యాన్ని ఏ మేరకు సాధించడం జరిగింది పరిశీలించము. అంటే ఇదేంటిది? వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధరను ఇస్తూ ఉంటారు. ఏదైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో రైతులు కనీస మద్దతు ధర ఇస్తూ ఉంటారు. దాన్ని 150% పెంచారు. 150% పెంచడం వల్ల ఆ రైతుల చేతిలో ఏ రకంగా డబ్బులు ఉన్నాయి అంటే ఈ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే రైతుల యొక్క ఆదాయాన్ని 2 రెట్టింపు చేయడం అనేది సాధించగలిగామా లేదా, ఆ సాధించడానికి తీసుకున్న చర్యలు ఏంటి, ఈ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా అనేది దేని కిందకు వస్తుంది? ఆర్థిక విధానం కిందకు వస్తుంది. ఆ ఆర్థిక విధానంలో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారో మీరు రాయాలి. ఇదేంటిది? 2022 నుంచి ఇప్పటి వరకు అంటే ఏంటి? 22 పథకాలు రాస్తే సరిపోతుందా? ప్రస్తుత పథకాలు కూడా రాయాలి. గత 4 ఏళ్ళకి ఈ ప్రశ్న అడగచ్చు కదా, అవునా? అది అంటే ఏంటి? ఈ ప్రశ్న అనేది అప్పుడు అడిగినప్పుడు ఒక రకమైన ఆన్సర్ ఉంటుంది, ఇప్పుడు అడిగినప్పుడు ఒక రకమైన ఆన్సర్ ఉంటుంది. కానీ ఈ ప్రశ్న అనేది ఒక టాపిక్కి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోండి. రెండోది, ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ భారతదేశంలో అభివృద్ధి ప్రణాళిక విధాన దృక్పథాన్ని మార్చివేసింది, వివరింపము. ఎప్పుడో 2015లో నీతి ఆయోగ్ అనేది స్థాపించారు. 2015లో నీతి ఆయోగ్ స్థాపిస్తే ప్రస్తుతం వరకు కూడా ఈ 10 ఏళ్లలో ఏ రకమైన చర్యలు తీసుకున్నాయి, ఏ రకమైన విధానాన్ని అవలంబించాలి? మీ అందరికీ తెలుసు ప్రణాళికా సంఘం గురించి మనం చదువుకోవాలి. ఏపీ వాళ్ళకి ఉంది, తెలంగాణలో కూడా ప్రణాళికా సంఘం గురించి చదువుకోవాలి. ప్రణాళికా సంఘం అనేది ఇప్పుడు అమల్లో ఉందా? లేదు. 2014లోనే దాన్ని తీసి పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు అనేవి రావట్లేదు. పంచవర్ష ప్రణాళిక రావట్లేదు, కానీ నీతి ఆయోగ్ సంస్థని ఏర్పరిచారు. అంటే దానికి దీనికి తేడా ఏంటి? పంచవర్ష ప్రణాళిక ఎలా చేస్తారు? పైన ప్రణాళిక సంఘం చేస్తే రాష్ట్రాలు కూడా అమలుపరచాలి, అంతేనా? కానీ నీతి ఆయోగ్ ఏంటి? ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారో అందరినీ కలుపుకొని సహకార సమాఖ్య విధానాన్ని అవలంబిస్తాయి, అవునా కదా? అంటే సహకార సమైక్య విధానం అంటే అన్ని రాష్ట్రాలని కూడబలుపుకొని ఏ రకమైన విధానాలు మనం అవలంబించాలి అనేది మాట్లాడుకుంటాయి. అంటే అర్థం ఏంటి? జనాల మీద అలా ఇంపోజ్ చేసేసే అందరూ చర్చించుకొని ఏది మంచిదో అది వాళ్ళందరూ అవలంబిస్తారు. అంటే అర్థం ఏంటి? విధానం అనేది మారిందా? ఆ విధానం ఏ రకంగా మారింది, ఆ దృక్పథం ఏ రకంగా మారింది అనేదే ప్రశ్న. అంటే ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు 2015 నుంచి 2026 వరకు ఎలాంటి సంఘటనలు జరిగింది? గత 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అందరు సీఎంలు మీట్ అయ్యారు? ఆ సీఎంల మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు? ఆ సీఎంల మీటింగ్ నుంచి ఎలాంటి విధానాలను అమలుపరిచారు? ఎందుకు? ప్రణాళికా సంఘం అనేది నిధులను ఇచ్చేది, కానీ నీతి ఆయోగ్ అనేది నిధులకు సంబంధమే లేదు. ఎందుకు అలా? ఇవన్నీ కూడా మనం ఆన్సర్లో రాస్తాం. అంటే అర్థం ఏంటి? ఇది గత 10 ఏళ్ళలో ఎన్నిసార్లు అయినా అడగచ్చా? మీకు ఏం చెప్తున్నాను అంటే ఆన్సర్స్ ఏ విధంగా డైనమిక్గా ఉండాలి అనేది మాత్రమే చెప్తున్నాను. అర్థమైందా? అది ఇలా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి ప్రశ్న కూడా మీకు స్టాటిక్గానే ఉంటుంది. రాసే ఆన్సర్ అనేది డైనమిక్గా ఉండాలి. అర్థమైందా? అది తర్వాత మీకు ఎకానమీ క్లాసెస్లో ఖచ్చితంగా మీకు ఇచ్చేది ఏంటి అంటే తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా ఈ ట్రాకింగ్ షీట్ అనేది ఇస్తారు. ఇది గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ట్రాకింగ్ షీటు, అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి కూడా ట్రాకింగ్ షీట్. ట్రాకింగ్ షీట్ అంటే ఏంటి? మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్నే భాగాలుగా చేసి మీకు ఇస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి రంగాలు ఉన్నాయి, ఒక్కొక్క రంగంలో ఎటువంటి జాతీయ ఆదాయం ఉంది, అండ్ ఒక్కొక్క రంగంలో అసలు ప్రణాళిక సంఘం ఏంటిది, ప్రణాళిక సంఘ విధానాలు ఏంటి, ఎప్పటివరకు ఎన్ని ప్రణాళికలు జరిగాయి, నీతి ఆయోగ్ ఏంటి, నీతి ఆయోగ్ విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్. ఇది మీకు ట్రాకింగ్ షీట్. పక్కన ఏ రోజు కవర్ అయింది, దీని పక్కన కవర్ అయిందా లేదా. ఈ ట్రాకింగ్ షీట్ అనేది తెలంగాణకి ఇస్తారు, ఏపీకి ఇస్తారు. ఎందుకు సార్ అంటే ఎందుకంటే ఏ టాపిక్ మనం మాట్లాడుకున్నాము ఆ టాపిక్ అనేది మీకు పరీక్షాపరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలియాలి, అవునా కదా? అది కూడా మీకు క్లాస్ ఇచ్చిన తర్వాత చెప్తారు. మీ క్లాసు ఎకానమీ క్లాస్ ఏ విధంగా జరుగుతుంది అంటే
3 అంచెలుగా జరుగుతుంది. మొదటిది రాసుకోకర్లేదమ్మా, ఇది మొదటిది ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ మాట్లాడుకుంటాం. రెండోది మీరు ప్రతిరోజు కూడా మీకు 5:30కి మీకు ఎగ్జామ్ మీకు క్లాస్ టైమింగ్స్ ఏంటి 2:30 నుంచి 5 వరకు, 5:30 నుంచి 8 వరకు 2 క్లాసులు ఉంటాయి. 5 నుంచి 5:30 వరకు ఏదైతే సమయం ఉందో ఆ టైంలో మీకు ఈ టెస్ట్ అనేది ఇస్తారు. ఒక 20 ప్రశ్నలు ముందు రోజు ఏదైతే సిలబస్ చదువుకున్నామో మనం దాని మీద ఎలాగ ప్రశ్నలు అనేవి వచ్చాయి పరీక్షలు అని చెప్పి మీకు నెక్స్ట్ డే ఇస్తారు. ఈ ప్రశ్నల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ డౌట్స్ అనేవి మాట్లాడుకుంటాం. తర్వాత మనం ఆ అంశం గురించి మాట్లాడుకుంటాం. ఇది మనం వెళ్ళే తీరు. దీని తర్వాత ప్రతి సోమవారం నాడు మీకు శనివారం నాడు 50 ప్రిలిమ్స్ క్వశ్చన్లు 5 మెయిన్స్ క్వశ్చన్లు ఇస్తారు. మీకు ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్లు మీరు రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే రోజు కూడా మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్లు అనేవి సాల్వ్ చేస్తున్నారు. కానీ ప్రతి వారం కూడా ఈ మెయిన్స్ క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా రాయాలి. ఈ మెయిన్స్ క్వశ్చన్లకి ఏంటి, ముందు వారం సిలబస్ అనేది నెక్స్ట్ వీక్ మీకు ఇస్తారు. ఆ సిలబస్ అనేది మీ ముందు కూర్చోబెట్టి నేను కరెక్షన్ చేస్తాను. అంటే సార్ ఈ రోజే నేను జాయిన్ అయ్యాను అప్పుడే నేను రాయాలంటే ఈ రోజు కాదు కదా, ఇప్పటి నుంచే మీరు రాయడం మొదలు పెట్టాలి. ఎందుకు అంటే ఎప్పుడు రాస్తూ ఉంటేనే మీకు ఆన్సర్ అనేది అలవాటు అవుతుంది. తెలుగు మీడియంకు ఉన్న అత్యంత పెద్ద సమస్య ఏంటిది, స్పీడ్. 15 ప్రశ్నలు మీరు రాయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ఆ స్పీడ్ని మీకు పెంచే బాధ్యత నాది. ఎకానమీ పరంగా అన్ని సబ్జెక్టుల పరంగా కాదు, ఎకానమీ పరంగా మీకు పెంచాలి అంటే ప్రతి వారం కూడా మీరు రాయాలి. ఆ రాసిన తర్వాత సోమవారం నాడు అందరికీ కలిపి ఏ రకంగా ఆన్సర్ రాయాలి ప్రతిదీ. ఎకానమీ అంటే ఏంటి, మీరు ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఈ ప్రశ్న చూడండి, మానవ పేదరిక సూచి మరియు సామర్థ్య విధానం పేదరికాన్ని మరియు ప్రజా సంక్షేమాన్ని కొలవడానికి అర్థం చేసుకోవడానికి 2 మార్గాలు క్లుప్తంగా వివరించము. ఈ రెండు అంశాలు అడిగాడు ఇక్కడ. మొదటిదేమో మానవ పేదరిక సూచి, రెండోదేమో సామర్థ్య విధానం. ఈ రెండు కూడా ప్రస్తుతం మనకి బహుమితీయ పేదరిక సూచిలో వాడుతున్నారు. ఈ బహుమితీయ పేదరిక సూచి అనేది నీతి ఆయోగ్ అవలంబిస్తుంది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. ఈ క్యాపిటల్ అప్రోచ్ ఎవరు ఇచ్చారు, అమర్త్య సేన్ ఇచ్చారు. మన భారతదేశ ఆర్థికవేత్త అయిన అమర్త్య సేన్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏం రాయాలి ఆన్సరు, ముందు మానవ పేదరిక సూచి అంటే ఏంటి, రెండోది సామర్థ్య విధానం ఏంటి, సామర్థ్య విధానం ఎవరిచ్చారు, దాంట్లో ఉండే ఫంక్షనాలిటీ ఏంటి, దాంట్లో ఉండే క్యాపబిలిటీస్ ఏంటి, ఈ రెండు కూడా మనం చర్చించి దీనికి ఉదాహరణ రాయాలి. ఆ ఉదాహరణే బహుమితీయ పేదరిక సూచి. ఈ 3 కూడా రాసిన చివరిలో ఏమడిగాడు, పేదరికాన్ని మరియు ప్రజా సంక్షేమాన్ని కొలవడానికి అర్థం చేసుకోవడానికి 2 మార్గాలు. ఆ 2 మార్గాలే ఈ సూచి అన్నమాట. బహుమితీయ పేదరిక సూచి అనేది ఆ మార్గం. దీని గురించి పూర్తిగా రిపోర్ట్ నివేదికనే చర్చిస్తూ రాస్తాం. అప్పుడేమవుతుంది, మీరు కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తున్నారు, వాటి యొక్క నిర్వచనాలు రాస్తున్నారు, రెండింటి యొక్క సంబంధం రాస్తున్నారు. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది ఎకానమీలో ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందువల్ల మీరు ఎవ్రీ వీక్ రాయాలి. రాసేటప్పుడు కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకుంటూ, కుదిరితే ఆ కరెంట్ అఫైర్స్ అనేవి భారతదేశానికి సంబంధించినవి కాకుండా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పెట్టుకుని మీరు రాయండి. అర్థమవుతుందా? అలా మీకు ఏంటంటే అలవాటు అవ్వాలి. మనం ప్రతి సోమవారం దానికి సంబంధించి ఉదాహరణలన్నీ కూడా మాట్లాడుకుంటాం. అదేనా, ఈ రకంగా మీకు క్లాసెస్ అనేవి ఎకానమీవి జరుగుతాయి. ఎకానమీలో మీకు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ప్రశ్నలో కరెంట్ అఫైర్స్ లేకుండా మీరు రాశారు అంటే మీకు 3 మార్కులు మహా అయితే పడతాయి. అదే కరెంట్ అఫైర్స్ రాస్తే మీకు 6 మార్కులు పడతాయి, 2 ఇంతలు పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీకు మహా అయితే అంతా 10 మార్కులకి మీకు ఎన్ని రావాలి, మహా అయితే 6 మార్కులు వేస్తాడు. ఇంకా బాగా రాస్తే 7 మార్కులు వేస్తాడు. దాంట్లో 3 మార్కులు వచ్చాయంటే సగం మార్కులు కట్ అయిపోయినాయా. ఒక ప్రశ్నలో 4 మార్కులు అంటే 15 ప్రశ్నలు 60 మార్కులు ఇంటూ 5 300 మార్కులు అయిపోయి ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం. అదేనా అది.
ఆ రకంగా మీరు ఆన్సర్ రైటింగ్ మీదే మనం ఎక్కువ కేంద్రీకరిస్తాము. ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్షలో మీకు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది. దాని డౌట్స్ అనే నేను క్లాసు చెప్తూనే ఉంటాను. అదేనా? అది ఇది మనకి సంబంధించి ఫౌండేషన్ క్లాస్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి. ఈ ఆర్థిక వ్యవస్థలో మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు డేటా కరెంట్ అఫైర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇందాక ఏం చెప్పాను? ఆర్థిక విధానం అంటే ఆదాయ వ్యయ పద్దు, అవునా కదా? ఆదాయం ఎంత వచ్చింది, వ్యయం ఎంత అయింది ఈ సంవత్సరానికి, అది మనకి దేంట్లో ఇస్తాడు? ఆర్థిక సర్వే బడ్జెట్లో ఇస్తాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న వచ్చింది. ఆర్థిక సర్వే అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి చెప్పండి. రెండు ఉన్నాయి కదా. బడ్జెట్ అంటే వచ్చే సంవత్సరానికి ఇచ్చే పద్దు, అంటే కేటాయింపులు ఏ రకంగా ఉంటాయి వచ్చే సంవత్సరానికి ఇచ్చే పద్దు. అదే ఆర్థిక సర్వే అంటే మునుపటి సంవత్సర పద్దు, మునుపటి సంవత్సర పద్దు. అర్థమైందా? ఈ రెండు మనకు కావాలి. ఈ రెండు ఆర్థిక సర్వే 740 పేజీలు ఉంది. ఇదంతా కూడా మీకు చెప్తాను నేను. ఆర్థిక సర్వే 740 పేజీలు ఉంది. ఇదంతా కూడా మీకు చెప్తాను నేను. బడ్జెట్ కూడా మనం క్లాస్లోనే జాతీయ ఆదాయం గురించి మాట్లాడుకునేటప్పుడు జాతీయ ఆదాయం గురించి మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఆర్థిక విధానం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సంవత్సరం ఆర్థిక విధానంలో పన్ను ఆదాయం ఎంత వచ్చింది, పన్నేతర ఆదాయం ఎంత వచ్చింది, అండ్ మూలధన ఆదాయం ఏంటిది, రుణాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే మీకు ఆ సర్వే అనేది క్లాస్లోనే కవర్ చేసేస్తూ ఉంటాను. అర్థమైందా? అది కేవలం సర్వేలో ఉన్న టాపిక్లు అనేవి తర్వాత ఒక 5 క్లాసులోనే ఉంటాయి. అది అర్థమైందని ఈ రకంగా ఉంటుంది అన్నమాట మనకి. అది థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఫౌండేషన్ క్లాస్ అది. నెక్స్ట్ రేపు ఇంకొక ఫౌండేషన్ క్లాస్ ఉంటుంది. దీంట్లో ఎకానమీ ఈ రకంగా ఉంటుంది. ఎకానమీ మాత్రం మీరు క్లాసులు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఒక క్లాస్ మిస్ చేసామంటే ఆ లింక్ తెగిపోతుంది. ఎప్పుడైతే లింక్ తెగిపోతుందో తర్వాత క్లాస్ మనకు అర్థం కాదు. అది మీరు గుర్తుపెట్టుకొని మీరు రాసుకోవాలి. అర్థమైందా? అది సరే అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది మన ఫౌండేషన్ క్లాస్. నెక్స్ట్ మళ్ళీ రేపు కూడా సేమ్ 5:30కి ఫౌండేషన్ క్లాస్ ఉంటుంది. మండే నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అనేవి 2:30 నుంచి 5 వరకు ఒకటి, 5:30 నుంచి 8 వరకు ఒకటి ఉంటుంది. అదేనా? అది ఇక్కడే ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది. 3 అవైలబుల్ ఉంటాయి. ఏది కావాలంటే అది అటెండ్ అవ్వాలి. ఓకేనా? అది థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. అమ్మ దివ్య, ఒక్కసారి నేను ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి నీకు నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి నీకు ఒక క్లారిటీ ఇస్తాను ఏంటి పరిస్థితి ఏంటి అని. ఓకేనా? సరే. అది థ్యాంక్ యూ ఎవ్రీవన్.